అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ రోజున నేను మా వారు ప్రకృతి ఆశ్రమానికి బయలుదేరుతున్నాం అన్నమాట అండి. ఏవండి ఏదన్నా ఊరు గాని ఎక్కడికన్నా వెళ్తున్నాను అనంటే తెల్లవారుజామునే మెలుకువ వచ్చేస్తది. ఈ రోజునైతే అండి మేము బయటికి వెళితే అంటే ఆశ్రమానికి వెళితే గోవులకి, చిలకలకి ఫుడ్డు ఎవరేస్తారు అని అది మైండ్‌లోకొచ్చి మెలుకువ వచ్చేసిందండి. అఫ్‌కోర్స్ నేను తగిన జాగ్రత్తలు తీసుకొని అందరికీ అప్పచెప్పే వెళ్తాననుకోండి. అయినా సరే పొద్దు పొద్దున్నే అది గుర్తుకొచ్చిందనమాట అండి. మనందరికీ అదే అలవాటండి. దేని గురించైతే ఆలోచిస్తామో దాని గురించి మెలుకువ వచ్చేసేస్తది కదా! అలానే వాటి గురించి ఆలోచిస్తూనే ఈరోజు పొద్దున్నే లేచాననమాట అండి. ఇలాగా దాణా బస్తాలోంచి కొంత దాణా తీసి డబ్బాలో పెడతాననమాట అండి. ఒకటేమో పక్కన తెలగపిండి. ఇక తెలగపిండి నానబెట్టి పెట్టడం ఇవన్నీ కొద్దిగా కష్టం లెండి. ఎవరికన్నా అప్పచెప్తే ఆ పనులు కష్టం గానీ, దాణా పెట్టడం ఈజీ అనమాట అండి. అట్లా డబ్బా నిండుగా దాణా తీసి పెడతాననమాట. అక్కడ ఉంచుతాను. ప్రేమ ఉంటే ప్రేమ పెడతాడు. లేదు అంటే బేబీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గరోళ్ళు ఆళ్ళకి అప్పచెప్పి వెళ్తాననమాట. పక్కన ఈ స్టీల్ క్యాన్‌లోనేమో బియ్యం పెట్టాననమాట అండి. అంటే చిలకల కోసం ఆ బియ్యం వేయటానికి. ఇవన్నీ కూడా అన్నీ సిద్ధం చేశాను. తర్వాత మేము ఏం తీసుకెళ్ళాలి ఏంటి అన్నీ సర్దుకుంటున్నాననమాట అండి. అంటే కొద్ది రోజుల పాటు మనం అక్కడ స్టే చేస్తున్నాము అంటే తగినయి అన్నీ కూడా తీసుకెళ్ళాలి కదా! అట్లనే ఇంకా కొన్ని వస్తువులుంటాయండి. ఇలా మనకి తీసుకువెళ్ళాల్సినయి కూడా లిస్ట్ ఇస్తారనమాట అండి. ఈ లిస్ట్ ప్రకారం అన్నీ పెట్టుకోవాలి. చార్జర్లు, ఈ మన అవసరమైనయి ఇవన్నీ. ఇయన్నీ ఒక బ్యాగ్‌లో వేసుకొని వెళ్ళాలి. ఇక ఇవేమో దేవుడి పుస్తకం ఏదన్నా తీసుకెళ్తాను. నేను చదువుకోవటానికి చిన్న విగ్రహం కూడా తీసుకువెళ్తానండి. ఇక నా సామాన్లతో పాటు నేను రెగ్యులర్‌గా వాడే క్యూస్కిన్ కిట్ కూడా పెట్టుకుంటున్నానండి. ఈ క్యూస్కిన్ కిట్‌లోవన్నీ కూడా ఈ ట్రావెలింగ్ బ్యాగ్‌లో సర్దేసుకున్నానండి. ఈ బ్యాగ్ కూడా మనకి క్యూస్కిన్ కిట్‌తో పాటు వస్తుందనమాట. అయితే మీరు వెళ్ళేదేమో ప్రకృతి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఈ క్రీమ్స్ అవన్నీ ఎందుకండి అని ఎవరికన్నా డౌట్ వస్తుందండి. మేమెళ్ళేది ప్రకృతి ఆశ్రమానికి బాడీ ట్రీట్మెంట్ కోసం, ఫుడ్ కోసం, వీటి కోసం అనమాట అండి. అంటే అక్కడ ఆయిల్ మసాజ్ జరుగుతది. తర్వాత పౌడర్ మసాజ్ అని, సన్ బాత్ అని, తర్వాత నీమ్ బాత్ అని రకరకాలయి జరుగుతూ ఉంటాయనమాట అండి. అదంతా ఏంటంటే మన బాడీ రిపేరింగ్‌కి, మన బాడీ యాక్టివేట్ అవ్వటానికి, బాడీలో ఉన్న సమస్యలవి పోవటానికి ఉపయోగపడతాయి. అలా అని చెప్పి ఇప్పుడు ఎండలోకెళ్ళి మండుట ఎండలో నిలబడ్డాననుకోండి, సన్ ట్యాన్ ఖచ్చితంగా అవుతుందండి. ఎందుకంటే ఎంత మనం బాడీలో కేర్ తీసుకున్నా డైరెక్ట్‌గా పడేది మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తది. కాబట్టి ఈ క్రీము అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఈ సన్ స్క్రీన్ లోషన్‌ని మస్ట్‌గా యూజ్ చేస్తాననమాట అండి. ఇది యూజ్ చేయటం కూడా చాలా ఈజీ కదండీ! ఇది చూడండి సన్ స్క్రీన్ లోషను. జస్ట్ ఫేస్‌కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంతే. అలానే అక్కడ మసాజులవి అన్నప్పుడు ఆయిల్ మసాజ్ ఇవి జరిగినప్పుడు ఆ ఆయిల్ వదిలించుకోవటానికి మనం ఎక్కువ సబ్బును పెట్టి రుద్దేసేసామనుకోండి, ఉన్న బాడీలో మాయిశ్చర్ కూడా పోయే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఫేస్ వాషు. అలానే మనకి స్కిన్ బావుండటానికి మాయిశ్చరైజరు. అలానే నాకు పిగ్మెంటేషన్ ఉంటుందండి. ఈ పిగ్మెంటేషన్‌కి గాను నాకు సిరమ్ ఒకటి ఉంటుందనమాట. ఆ సిరమ్‌ని కంపల్సరీ యూజ్ చేయాలి. లేకపోతే ఈ పిగ్మెంటేషన్ పెరిగిపోతుందనమాట అండి. అంటే మనం బాడీ లోపల ఎటువంటి బలమైన ఆహారం తీసుకుని, మంచి బాడీ ట్రీట్మెంట్లు ఎన్ని తీసుకున్నా పైన స్కిన్ పైన తీసుకునే కేర్ కంపల్సరీ తీసుకోవాలి. అలా అని చెప్పి మీరు ఈ క్యూర్ స్కిన్ కిట్ ఎందుకు తీసుకెళ్తున్నారు అని కూడా ఎవరికన్నా డౌట్ రావచ్చు. ఇందులో అన్నీ ఉంటాయండి. పైగా ఇది నాకు బాగా సూట్ అయ్యింది. అందువల్ల దీన్నే యూజ్ చేశాననుకోండి ఏ ప్రాబ్లము ఉండదు. అలానే క్యూర్ స్కిన్ ఇప్పుడు క్యూర్ యాప్‌గా పరిగణించబడుతోందనమాట అండి. ఈ క్యూర్ యాప్‌లో ఫేస్, స్కిన్, హెయిర్ దీనికి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా సరే మనం ఫాలో అవ్వచ్చు. అలానే మనకేదన్నా ప్రాబ్లమ్ రైజ్ అవుతోంది అంటే మంగు మచ్చలు గానీ, లేదా పిగ్మెంటేషన్ గానీ, లేదా మొటియాలొచ్చి మచ్చలు ఎక్కువగా అవుతున్నాయి అనుకున్న, సన్ ట్యాన్ ఉన్న ఏదైనా సరే అండి ప్రాబ్లమ్ రైజ్ అవుతోంది అన్నప్పుడే మనం ఈ క్యూ స్కిన్ యాప్‌ని ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకొని మన ఫోటోని అప్‌లోడ్ చేశామనుకోండి, ఫోటో సేఫ్‌గా ఉంటుంది. నో ప్రాబ్లమ్ అండి. ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన స్కిన్‌కి ఉన్న ప్రాబ్లమ్‌ని కనిపెట్టి
దానికి తగిన కిట్ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. ఆ కిట్టే మనకి పంపిస్తారన్నమాట అండి. ఈ కిట్ కూడా చాలా నెలలు వస్తుంది కాబట్టి మనం చక్కగా తెప్పించుకోవచ్చు. ఇవన్నీ కూడా మన స్కిన్కి సూట్ అయ్యాయి కాబట్టి ధైర్యంగా వాడచ్చు అనమాట అండి. అందుకని ముఖ్యంగా ఈ క్యూర్ స్కిన్ కిట్ని తీసుకువెళ్తూ ఉన్నాను అనమాట అండి. ఏదన్నా ప్రాబ్లం రైజ్ అవుతోంది అన్న వెంటనే కేర్ తీసుకోవటం ప్రారంభించండి. అలా అని చెప్పి ఏది పడితే అది మాత్రం మొహానికి రుద్దేయకండి. ఈ క్యూర్ స్కిన్ కిట్ ఒకటి తెప్పించుకుని చూడండి. దీని వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఒక కిట్ తెప్పించుకుని చూడండి, వాడి చూడండి, బాగుందనుకోండి కంటిన్యూ చెయ్యండి. ఇక ఆశ్రమానికి బయలుదేరదాం అనుకుంటూ ఉండగా మా ఇంటి పక్కన ఆవు ఈనిందండి. ఈ ఆవు మన ఇంటికి రెగ్యులర్గా వచ్చే ఆవే. అది చూడిగోవు అని కూడా నేను అబ్జర్వ్ చేయలేదండి. పక్కన వాళ్ళు చూసి చెప్పారనమాట. మీ ఇంటి పక్కన ఆవు ఈనుతుందండి నేనంటే ఇక గబగబా వచ్చాను అనమాట అండి. ఇదిగోండి బుజ్జి దూడని ఈనిందండి. అంటే మన ఇంటి పక్కన అంతా ఖాళీ ప్రదేశం ఉంటుందన్నమాట. మేమేమో గేట్ అది లాగేసి ఉన్నది. ఒకవేళ గేటుగానే తీసుంటే మరి మన ఇంట్లోకి వచ్చేదేమో నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడంతా పచ్చగా ఇట్లా ఉన్నది కదండి. ఇక్కడ తిరుగుతూ ఉంటాయి ఆవులు. ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాయి అనమాట, మేత మేస్తూ ఉంటాయి. ఆ విధంగా ఇది వచ్చి ఇక్కడ ఈనినట్టున్నది. అయితే పైనుంచి ఆ వైట్ షర్ట్ బాబు చూశాడంటండి. ఇక చూసి అందరికీ చెప్తే ఇగో అందరూ చుట్టూ వచ్చారనమాట. అయితే ఇలా ఈ గోవుని ఇట్లా ఈనిన గోవుని వదిలేయటం అంత కరెక్ట్ కాదండి. ఎందుకంటే మాయ పడుతుంది కదా, అది తినేస్తే కనుక ఇక గోవులు పాలియ్యవు. అలానే ముందు ఈ గోవు ఎవరిదో కనుక్కోవాలి. మా భీమవరంలో గో సంరక్షణ చేసే శుంకర దాస్కి ఫోన్ చేశారనమాట అండి. దాస్ శుంకర ఈ గోవుల పరిరక్షణ, అవి ఎక్కడన్నా రోడ్ల మీద పడిపోతే వాటికి సేవలు చేయటం, ఎక్కడన్నా ఆవులు ఈనితే ఈ ఎవరి ఆవులు ఏంటి ఇవన్నీ కనుక్కోవటం, ఇదంతా కూడా చాలా గో సంరక్షణ చాలా బాగా చేస్తారనమాట అండి. ఇంతలోకి ఇన్ఫామ్ చేస్తే ఇగోండి శుంకర దాస్ వచ్చారనమాట. ఈ బాబు ఈ గో సంరక్షణకి ఇక పెట్టింది పేరు అనమాట అండి. మాకేదన్నా డౌట్ వచ్చినా సరే ఈ గోవు ఎవరిది ఏంటి అని అంటే దాస్కే ఫోన్ చేస్తాం. బాబు ఇలా గోవు వచ్చింది నాన్న, ఎవరిది కనుక్కో అని అంటే వెంటనే అసలు చూడటమే ఇది పలానా వాళ్ళ గోవు ఇలానని చెప్పేస్తాడనమాట అండి. ఇప్పుడు ఆ గోవు ఓనర్కి ఇన్ఫామ్ చేశారు. ఈలోపు ఆ దూడకి బొడ్డుకి ఏమన్నా కడదాము అని అంటే అది చూడండి ఎట్లా కాపలా కాసేస్తోందో. కానీ ఆ దూడకి ఏం అవ్వకుండా అందరూ వచ్చి అట్లాగా కాపలాగా నిలబడ్డారనమాట అండి. లేకపోతే కొంచెం కుక్కలు అవన్నీ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ దూడ బొడ్డుకి క్లాత్ కట్టాలన్నమాట అండి, లేకపోతే కాకులు అవి పొడిచేసేస్తాయి. ఇంటికి వెళ్ళి క్లాత్ తీసుకొచ్చాను. అసలు దాని దగ్గరికి వెళ్ళాలన్నా ఆ గోవు ఊరుకోదండి, మీదకి వచ్చేసేస్తుంది అనమాట. ఆ బిడ్డని ఏమన్నా ఎత్తుకుపోతారేమో అని దానికి కంగారు వచ్చాయి. అందుకని మేము ఎవరం అంత ధైర్యం చేయలేకపోయాంలేండి. దాసే ఇక క్లాత్ తీసుకుని అదిగోండి అలాగా బొడ్డు ఉంటుందన్నమాట అడుగున దూడకి. ఆ బొడ్డుకి క్లాత్ కట్టేయాలి. అప్పుడు ఏమి అంటే చీమలు గట్రా కూడా ఏమీ పట్టకుండా ఉంటాయి. అలానే కాకులు ఇటువంటివి ఏమీ పొడవకుండా ఉంటాయి అన్నమాట. అయితే ఈ ఆవుకి ఏదన్నా పెడదాము అని అడిగితే నా దగ్గరేమో తెలగపిండి దానా 2 ఉంటాయి అన్నమాట. నిజానికి ఉలవలు నానేసి ఉడకేసి పెట్టాలన్నమాట అండి. మరి మనకి అప్పటికప్పుడు ఉండవు కదా. అయితే తెలగపిండి పెట్టకూడదు కానీ దాణా తింటది, దాణా తిండి అని అన్నారు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి దాణా తీసుకొస్తున్నాను అనమాట అండి. దాణా ఇవన్నీ మన దగ్గర రెడీగానే ఉంటాయి. అయితే ఇది సుద్దలాగా చేయకుండా అలా పొడి పొడిగా ఉంటేనే ఈ గోవు తింటది. ఇది రెగ్యులర్గా మన ఇంటికి వచ్చే గోవే. అందుకనే నాకు ఐడియా ఉండి వాటర్తో తడపకుండా తీసుకెళ్ళాను అనమాట. అలానే గోవుకి ధాన్యం పెడతారండి. ధాన్యం పెడితే మాయ పడిపోద్ది అనమాట. ధాన్యం కంకులు కట్టినవి ఒక 2 ఉంటే అవే తీసుకెళ్ళాను. పాపం ఆకలిగా ఉన్నట్లుందండి. దానా అయితే గబగబా తినేస్తుంది. కానీ మధ్యలో ఆ దూడని ఎవరన్నా తీసుకెళ్తున్నారేమోనని ఒక కన్ను అటేసి ఉంచుతుందండి. దానికి పట్టించాలనుకుంటా నోరు అలవాటైనా.
దానికి నోరు పట్టడం రావట్లేదు. 10 నిమిషాలు అలవాటు చేస్తే. అమ్మ మాట ఇంటి పక్కన ఒక చిన్న దూడపిల్ల అయితే పుట్టింది, ఇప్పుడే పుట్టింది. మన తలుపులు వేసుంటాయి బాబు, లేకపోతే లోనకి వచ్చి తినేదేమో. ఎత్తుకుంటుంది బాబు, నీదేనా? చెప్తున్నాను కదా, ఆవు గల ఆయన వచ్చాడు. యాక్చువల్గా ఈయన చూశారు, ఆ పైన బిల్డింగ్ మించి చూశారు అనమాట. మాకు ఇక్కడ ఆవుల గురించి ఎక్కడ ఎవరిది ఈ ఆవు, ఏ ఆవుకి ఏమన్నా దెబ్బ తగిలింది లేకపోతే ఆవు ఈనింది, ఇట్లా ఏదైనా సరే మేము ఫస్ట్ ఫోన్ చేసేది దాస్ సుంకర. ఇంకా గోసేవ కోసం ఇంకా మొత్తం వీళ్ళ టీం అంతా ఉన్నది. అసలు మొత్తం ఎంత శ్రమ పడతారో తనకు ప్రత్యేకించి ఛానల్ కూడా ఉన్నది, చూడండి తప్పకుండా. ఇలాగా మీకు ఇదే మొదటిసారి కాదు కదా? చాలా అండి. అంటే ఏంటంటే మన భీమవరం ప్రాంతం అనే కాదు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా సరే ఈ రోడ్ల మీద తిరిగే ఆవుల సంఖ్య అయితే బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ సూడితో ఉన్న ఆవులు రోడ్ల మీదకి రావడం వల్ల చాలా ఇబ్బంది అయితే పడుతున్నాయి. అమ్మమాట ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ ఒకటే చెప్తున్నాను, దయచేసి ఆవుల్ని పూజించండి, గౌరవించండి. ఇలా రోడ్ల మీదకి వదిలేకండి. ఇవి సూడితో ఉన్నప్పుడు వదిలేస్తే అవి డెలివరీ అయినప్పుడు ఆ దూడ ఏ డ్రైనేజీలోనో పడిపోతుంది, లేకపోతే చుట్టూ కుక్కలు కానీ పందులు కానీ ఉన్నా వాటికి ఇబ్బంది. చాలా అయితే కొన్ని అయితే చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అమ్మమాట వారి ఇల్లు పక్కన సైట్లో జరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ రావడం అయితే జరిగింది. మాకు ఎర్రంశెట్టి రాజేష్ కూడా కాల్ చేసి ఇలా ఆవు టీనింది అర్జెంటుగా రమ్మంటే మేము రావడం అయితే జరిగింది. దయచేసి ఆవుల్ని రోడ్ల మీదకి వదలకండి. మున్సిపాలిటీ వారు కూడా వీటి గురించి పట్టించుకోండి. ఆవుల్ని గౌరవిద్దాం, మూగజీవాల్ని ప్రేమిద్దాం, వీటి సంరక్షణకే అందరం తోడుందాం. ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి. గోవుల్ని రక్షించండి. జై హింద్. కాదయ్యా, సాటి గోవు అది చూడు వెతుక్కుంటే ఎలా వచ్చేసేసింది అమ్మా అనుకుంటూ. బాబా అక్కడ మామిడి పళ్ళు తిన్నాడు, అదన్నా అవి నిందని దీనికి ఎలా తెలుసు అంటావయ్యా? వచ్చేస్తాయండి మనుషులు కనండి, ఈ మూగజీవాలకు ఒకదానికి ఒకటి తోడుగా ఉంటాయండి. నేను రోజుకి ఒకటన్నా కొత్త వస్తాను. అవునండి, అవును. నీకు ఎవరు చెప్పారమ్మా దాంతో మాట్లాడు? ఇప్పుడు దాణా పెడతాం. మేమేం చేస్తాం, ఏదైనా ఆవుకి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ట్రీట్మెంట్ చేస్తాం కదా, అప్పుడు చుట్టూ ఉన్న ఆవులు వచ్చి చూస్తే ఏం జరిగింది ఏంటి, అసలు మేము ఏం చేస్తున్నాం, మేము ఏమైనా వాటికి హాని చేస్తామా అని చూస్తూ ఉంటాయండి. చూసి సపోర్ట్ ఇస్తే వాటికి. మీ ఛానల్లో చూస్తూ ఉంటాను. అవునండి, ఒక్కొక్కటి మనసు కదిలించేస్తుంది వాటికి తగిలిన దెబ్బలు. మీరు చేసే సర్వీస్ మాత్రం అసలు అల్టిమేట్ అన్నమాట. మీరు ఏమంటది మంది సేవ్ ది కౌస్ భీమవరం, సేవ్ ది కౌస్ భీమవరం అని ఛానల్ ఉంటదండి, చూడండి. అందులో ఈ గోవులకి దెబ్బలు తగిలినా లేకపోతే అవి ఏదన్నా ప్రమాద స్థితిలో ఉన్నా వాటికి సేవ ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా చిన్న చిన్న షార్ట్లుగా వీడియోలుగా పెడుతూ ఉంటారనమాట. మా భీమవరంలో దాస్ సుంకర అంటే ఇంకా గో సంరక్షణకి పెట్టింది పేరు అనమాట అండి. థ్యాంక్స్ అండి. దాస్ చేసే సేవలకి అభినందిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్కి వన్ ఆఫ్ ది డైరెక్టర్గా తనకి పదవి ఇచ్చారనమాట అండి. అసలు ఇలాంటి వాళ్ళకే పదవి ఇవ్వాలండి, ఎందుకంటే ఎవరికి ఏ సాయం అన్నా సరే ఆ క్షణాన్ని వాలిపోతాడు అనమాట. కంగ్రాచులేషన్స్ బాబు. అమ్మా తిన్నావా నువ్వు? నాకు కొన్ని జున్నుపాలు కూడా తీసి ఇచ్చారనమాట అండి. నాకు ఆ దూడను చూస్తే మాత్రం భలే ముద్దుగా బుజ్జాయిలాగా ఉన్నదండి. ఆ తువ్వాయి ఎంత అందంగా ఉన్నదోనండి. మళ్ళీ మన ఇంటికి రమ్మనమని పిలిచాను అనమాట దాన్ని. పాపం ఈ ఓనరు రెండు రోజుల నుంచి దాన్ని ఇంట్లో కట్టేస్తే గడ్డి తినకుండా ఇబ్బంది పెడుతుందంటండి. ఇప్పుడే ఏనదేమో అనుకున్నాడేమో బయటకు వదిలాడంట, ఈవేళే వదిలాడంట, ఈరోజే ఇటుకొచ్చి ఈనేసిందండి. ఇక దాన్ని ఇంటికి తీసుకువెళ్ళటానికి ఈ ఆవుని కట్టేసి లాక్కెళ్ళక్కర్లేదండి, జస్ట్ ఆ దూడని తీసుకెళ్తే చాలు ఆ వెనకే వెళ్ళిపోతుందండి. అంటే ఆ దూడని ఎవరో తీసుకెళ్ళిపోతున్నారని కంగారు వచ్చేస్తుంది అనమాట దానికి.
ఒక అరగంట సేపు ఇక్కడే ఉంచి మనం దాణా అది పెట్టిన తర్వాత ఇక ఆవుని దూడని తీసుకెళ్ళిపోయారండి. మేము ఆనంద నిలయంలోకి వచ్చిన తర్వాత ఇది 4గో గోవు ఈనటం అండి. ఈనటం 4గోదనమాట. 3 ట్రిప్పులేమో మన ఇంట్లోనే మహాలక్ష్మి గోవు ఈనింది. ఇది 4గో ఈనటం చూడటం అండి. అంటే గోవు ఈనేటప్పుడు చూస్తే బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు కలుగుతారు అని చెప్తారు. అలానే ప్రదక్షిణ చేసినా బిడ్డలు కలుగుతారని చెప్తారు. మీ అందరి తరపున కూడా నేనే గోమాలక్ష్మికి దండం పెట్టుకున్నానండి. మన ఫ్యామిలీలో బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డల్ని కలగజేయమని ఆ తల్లిని వేడుకున్నాను. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.